హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ క్యూజిన్. ఈరోజు ఈ సీజన్లో మనకి ఎక్కువగా దగ్గు జలుబు పిల్లల్లోని పెద్దల్లోని ఎక్కువగా ఉంటుందండి. అటువంటప్పుడు ఏం తినాలన్నా సరే మనకి నోటికి రుచిగా అనిపించదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి మిరియాల రసం చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దగ్గు జలుబు నుంచి కూడా మనకి చాలా కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని ఇది ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో గోరువెచ్చని నీటిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని చింతపండు రసాన్ని తీసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇలా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు మగ్గితే సరిపోతాయండి. ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు పొడిని వేసుకోవాలండి. ఇలా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటేనే మిరియాల రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. మనకి ఆ పచ్చివాసన అనేది పోతుందండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే మీ పులుపుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. అలాగే దీనిలోనికి ఇప్పుడు చిన్న బెల్లం ముక్కండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలండి. ఇలా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మనకి మిరియాల ఘాటు అనేది కాస్త ఎక్కువైనా సరే బ్యాలెన్స్ చేస్తుందండి. ఇలా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం ఇలా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో ఈ మిరియాల రసం వేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మనకి దగ్గు జలుబు నుంచి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.